ప్రైజ్ ది లార్డ్. ప్రతిదినము దేవుని వాక్యం ద్వారా మీరందరూ కూడా దీవించబడుతున్నారని మేము ఎంతగానో నమ్మకంతోనూ విశ్వాసంతోనూ ఈ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. ఈ దినము దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో నుంచి చక్కటి లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో గల వాక్య భాగాన్ని 6వ వచనంలో గల ఒక చక్కటి ఒక వాక్య భాగాన్ని ఈ యొక్క దినము ధ్యానాంశంగా గమనిద్దాం ప్రియులారా. పెద్ద వచనం అది. ఆ పెద్ద వచనంలో ఆఖరి లైన్‌లో జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమతో మనలను క్రీస్తు ప్రభువును బట్టి ఏర్పాటు చేసుకొనెను అనే మాటను మనం గమనిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నీవు ఏ ఏర్పాటులో లేవని, నీవు ఎవరికీ పనికిరాని వ్యక్తివని, నీవు దేనికి పనికిరాని వ్యక్తివని, ఎవరికీ నీవు ఉపయోగపడవని, నువ్వు జీవితంలో నీ భూమి మీద ఒక గుడ్ ఫర్ నథింగ్ అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు నా కొరకు ఒక చక్కటి ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఏర్పాటు చేసుకున్నాడని లేఖనం తెలియచేస్తూ ఉంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో నీవు ఎన్నోసార్లు కృంగిపోయి, నేను దేనికి పనికిరాను, ఒక నష్టజాతకురాలిని లేదా ఒక నష్టజాతకుడిని, నా ద్వారా ఎవరికి ఉపయోగం లేదు, నేను ఎవరికి ఉపయోగంలో ఉండను, నేను ఎవరికి ఉపయోగపడను, నేను ఎవరికి పనికిరాను అని ఒకవేళ నిన్ను బట్టి నీవు కృంగిపోయిన సందర్భాలు అనేకాలుగా ఉంటున్నప్పటికీ దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, ఏమాత్రం కూడా అధైర్యపడమాక నీవు దేవుని ఏర్పాటులో ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎందును బట్టి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? నీకున్న అందాన్ని బట్టి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నీకున్న డబ్బును బట్టి ఆయన నిన్ను ఏర్పాటు చేసుకోలేదు. నువ్వు పుట్టిన కులం బట్టో, గోత్రాన్ని బట్టో, నువ్వు పుట్టిన దేశాన్ని బట్టో, నీకున్న అందచందాలను బట్టో, రూపురేఖలను బట్టో కాదు గాని, దేవుడు నిన్ను ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? ఆయన ఎలా ఏర్పాటు చేసుకున్నాడంటే తన ప్రేమ ద్వారా ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. కేవలం భౌతిక సంబంధమైన విషయాలను బట్టి కాదు, లేదా నీ జీవితంలో నువ్వు పలానా కుటుంబంలో పుట్టావని, పలానా వంశంలో పుట్టావని, పలానా మతంలో పుట్టావని, పలానా దేశంలో పుట్టావని కాదు, నువ్వు ఎర్రగా ఉన్నావనో, నల్లగా ఉన్నావనో కాదు, దేవుని ప్రేమను బట్టే ఆయన మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నీ జీవితంలో నువ్వు కృంగిపోమాక. ఎందుకంటే దేవుని యొక్క ఏర్పాటులో మొట్టమొదటిగా నీవు ఉన్నావు. ఎలా అంటే ఆయన ప్రేమను బట్టి ఉన్నావు. రెండవదిగా ఎందుకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అని ఆలోచన చేయగలిగినట్లయితే, ఆయన ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే పరలోక రాజ్యం ఇవ్వాలనే, నరకం నుండి తప్పించాలని, పితరుల పారంపర్యమైన లేదా పితరుల పాప దోషాన్ని నీ మీద నుండి ఆయన తొలగించి తన రక్తంలో కడిగి శుద్ధి చేసి నిన్ను తన స్వాస్యముగా, తన వారసురాలుగా, తన వారసుడిగా చేయాలనేది దేవుని ఉన్నత సంకల్పమై ఉన్నది ప్రియులారా. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో దేవుడు మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన మనలను ప్రేమను బట్టి మనలను ఏర్పాటు చేసుకున్నాడు తప్ప మన యొక్క గుణగణాలను బట్టో కాదు. ఆ ఏర్పాటు, ఆ పరలోక రాజ్యం దేవుని రక్తంలో కడగబడ్డం అనేది కూడా దేవుడిచ్చిన గొప్ప విషయమే తప్ప మనకై మనం ఏమీ కూడా చేయలేని ఒక మంచి విషయము. అనగా మనలను బట్టి ఆయన మనలను ఎన్నిక చేసుకోలేదు, కానీ తన ప్రేమను బట్టి ఆయన మనలను ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు, సృష్టింపబడక మునుపు ఈ భూమి, ఆకాశం, ఇటువంటి గ్రహాలు కానీ వాతావరణం అంతా ఏర్పాటు చేయబడక మునిపే నువ్వు దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నావు. దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత గొప్ప వ్యక్తివో కదా! ఇక మీదట ఎప్పుడు కూడా నీ జీవితాన్ని బట్టి నువ్వు కృంగిపోమాక. దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావు. ఎప్పుడో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునిపే. నమ్మి విశ్వాసంతో కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు. ప్రార్థన. పరిశుద్ధ ఆత్మదేవ నీకు వందనాలు. ఎంతమంది ఈ మాటలు విశ్వాసంతో వింటున్నారో, ఇంతకాలం వారి జీవితాల్లో ప్రభా నేను ఎందుకు పనికిరాను, నేను కేవలం నిష్ప్రయోజకురాలిని
అని చాలామంది ఎందరైతే అనుకుంటూ ఉన్నారో అట్టి వారి జీవితాల్లో విశ్వాసంతోనూ, నమ్మకంతోనూ, భరోసాతో కూడిన, అభయంతో కూడిన మాటలు తెలియచేసినందులకు వందనాలు నాయనా. అయ్యా ఎంతమంది అయ్యా ప్రభా దేనికి పనికిరాని ప్రభా తమను తాము నిందించుకొని తమ పుట్టుకను బట్టో, తమ జీవితాన్ని బట్టో, ఇంకా ఆయుష్‌తో ఉన్నందుకు ఎంతమందైతే తమ జీవితాన్ని శాపగ్రస్తంగా ఎంచుతూ ఉంటున్నారో, అట్టి వారి పట్ల నీ ప్రణాళికను తెలియపరిచి, నీ ప్రణాళికను వారి జీవితాల్లో రుజువుపరిచి, వారి జీవితాన్ని బట్టి సంతోషించగలగా సంతోషించగలిగిన, స్తుతించగలిగిన కృపలోనికి నడిపించండి నాయనా. నీకు వందనాలు. ఈ మాటలు విని విశ్వాసముంచుతున్న ప్రతి బిడ్డను దీవించుమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing me.